డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టిందని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసిర్రు. ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి, ఇక్కడ ఇప్పుడు ప్రొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టరు 4 గంటలకి ఆల్రెడీ బాబు చనిపోయినప్పటికీ డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇప్పుడు ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వారు వచ్చారు, ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు ఒకళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారని చెప్పి వెళ్ళిపోయారు. అందులో రౌండ్స్ నిన్న కూడా 11కి వచ్చినాడు. 11కి వచ్చిందంటే మళ్ళీ మార్నింగ్ బాబు జనపడానికి వచ్చింది. ఎవరు రాలేదు, ఆ మధ్యలో ఎవరు రాలేదు. శాఖపరంగా కంపల్సరీ ఒకటి చెప్పాలి. వీళ్ళకి ఏం చెప్పినంటే బుగ్గ కింద వేసినాక మళ్ళీ వచ్చి ఒక డాక్టర్ చూడలేరు. వీళ్ళు డాక్టర్ దగ్గర మరి తీసుకోమంటే వీళ్ళు తీసుకురమ్మని సార్ చెప్పలేడు, వీళ్ళు తీసుకోపోలేదు. తీసుకొచ్చారు, బాబుకు పాలు పట్టించి పడుకోబెట్టి నైట్ మళ్ళీ మబ్బులో చనిపోయినాక వచ్చిండు. అప్పటిదాకా కూడా ఆల్రెడీ మధ్యలో పగుడి నుంచి మళ్ళీ మబ్బులో 4 దాకా రానేలేడు. ఉదయం పగుడిని చూసిన డాక్టర్ మళ్ళీ సాయంత్రం 4 మబ్బులో 4 దాకా రాలేడంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నమ్మించిన దానికి ఇంత న్యాయం ఉంటుంది అన్నట్టు ఈ హాస్పిటల్లో కూడా. అయితే శనివారం ఆపరేషన్ చేస్తామని అంటే మేము శుక్లానాడు వచ్చినాం, జాయిన్ కావాలమ్మని పల్లి బతకి ఇచ్చినాం. మా బుజ్జిని మా బిడ్డ మా ఇంటికన్నా ఉంటుంది. ఆడికెంచి మేము ఇంటి మా వాళ్ళ అత్తమ్మ ఇట్లా ఇడికైనా వచ్చేది. శుక్లానాడు జాయిన్ అయినాం. శనివారం నాడు పొద్దున ఆపరేషన్ చేసేది. 11:30 వరకే బాబు పుట్టినాక మేము ఇట్లా ఆపరేషన్ చేస్తాం చూద్దాం. ఇట్లా మరి బాబు పెట్టున్నాడు, మరి ఆపరేషన్ చేయాలి అంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం, మీ బాబు పెట్టున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమె చూస్తే ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను మా ఆడబిడ్డని అడిగినా, లతమ్మని అడిగినా, మరి ఎలా చేయమన్నామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసాడు, మా మాల్ని ఫోన్ చేసాడు. చేతకి ఇట్లా బాబు పుట్టిండే బాబు అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంది రా చేయమని అని అన్నాడు. అన్నాక అయితే ఆపరేషన్ చేసాడు. తీసుకొచ్చినాక అక్కడ చెప్పినట్టు సారే మళ్ళీ యాసిలేసారు. మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్గా మళ్ళీ సార్ రాలేడు. ఇక ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యం ఉన్నారని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. అన్నాడు ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం వచ్చి సారు మరి గొంతు చిన్నగా ఎడుతుంది పిల్లగాడు, వాళ్ళు 4 ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడే చిన్నగా ఎడుతున్నారు, పెద్ద ఎడతారు అని అంటే ఏం కదమ్మా కొంతమంది గట్టిని ఎడతారు అన్నాక సోమవారం చూసిన పోయాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతలో వచ్చిండు. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు మరి దమ్ము ఎక్కువ అయిపోతాడు బాబు, దమ్ము ఎక్కువ అయిపోతున్నట్టు సారు అన్నాడు. అమ్మ పొద్దున సాసు ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వేయపోతారు గట్టిన అన్నాడు. అన్నాక ఇక సారు చూసిండు పోయిండు. గుబ్బ కింద మాత్రం వేయరు, అమ్మ కొద్దిగా పసికలు అయినాయి, గుబ్బ కింద వేయరంటే మేము మొన్న నుండి ఎత్తున్నాం. గుబ్బ కింద నిన్న పొద్దున వేసినాము, మళ్ళీ కొద్ది సూట్ వేసినాం. సార్ వేసి బాబు దగ్గర ఉన్నాం, బాబుని లోపల తీసుకెళ్ళినాం. ఏడ్చిండు, పాలు పెట్టింది, పాలు పెట్టి బుద్ధి వేసుకొని కొట్టినాక కొంచెం బండి ఆడుకున్నాక మళ్ళీ ఏడ్చిండు. అటు 11 అయిపోయింది సార్, 11-12 అయింది. అయినాక మళ్ళీ ఏడితే మళ్ళీ పాలు ఇచ్చింది, మళ్ళీ వేసుకొని కొట్టినాక పిల్లగాని వండ పెట్టాం. మేము అనుకున్నాం అంతే సార్, ప్లేస్ కట్ అయ్యింది. జరిగింది సార్. ఏం జరిగినంత మేము సార్కు 2 చెప్పినాం, దమ్మ అయిపోతుందని చెప్పినా, గొప్ప చిన్నగా ఎట్టినా చెప్పినాం, 2 మాత్రం చెప్పినాం. శనివారం నాడు పుట్టిండా? శనివారం పుట్టిండు. శనివారం నాడు పుడితే